అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్య గారు ఊరు వెళ్తున్నాము. వెస్ట్ గోదావరి పితాని మెరక అనమాట వాళ్ళ ఊరు. అక్కడ జాజలమ్మ అమ్మవారి జాతర అనమాట. చాలా బాగా చేస్తారు అని అత్తయ్య గారు వాళ్ళ ఊరు అయితే నన్ను తీసుకుని వెళ్ళారనమాట. మేము అందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడైతే రెడీ అవుతున్నాము. లాస్ట్ వీడియోలో మేము రెడీ అవ్వడం అయితే ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను కదా. ఇప్పుడైతే మేము కిందకు వచ్చిన తర్వాత ఇంకా నేను మాడబడుచు అత్తయ్య గారు వాళ్ళు అందరూ రెడీ అవ్వడం ఇది వీడియో అనమాట. ఇంకా మేమైతే పైన రెడీ అయిపోయి వచ్చేసాము. నేను విజ్జు కిందకు వచ్చిన తర్వాత పువ్వులు అయితే కనకాంబరాలు అయితే మా ఆడపడుచు అయితే కట్టిందనమాట. మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ చెట్లువి ఆ పువ్వులన్నీ కూడా నిజంగా కొంటే చాలా కాస్ట్ ఉంటాయండి. ఒక 2 మూరల పైన అయినాయి ఇంట్లో కొనుక్కున్నట్టుగా. ఇక్కడైతే చూసారు కదా, బాగా రెడీ అయిపోయాం మేము అందరం ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టు. కానీ నేను మాత్రం చాలా సింపుల్గా రెడీ అవ్వాలని అనుకుంటాను. ఇంకా ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను. సింపుల్ ఏం కాదులేండి, కొంచెం నార్మల్గానే రెడీ అయ్యాను. మరీ హెవీ కాదు, మరీ సింపుల్ కాదు, ఒకలా రెడీ అయ్యాను అనమాట. అత్తయ్యగారు అయితే అన్నీ వేసుకోమంటారు, హారము అన్నీ వేసుకుని రావచ్చు కదా అని అంటారు. నాకు అన్నీ ఉన్నా కూడా వేసుకోవడానికి అంత ఇష్టం ఉండదండి. ఎక్కువ ఓన్లీ పెళ్ళిళ్ళు, బాగా దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు అలాంటప్పుడే నేను అన్ని హారం అన్నీ వేసుకుంటాను అనమాట. ఇందాక మేము వీడియో తీసాను కదా, నేను మాడబోడ్చు ఆ పక్క అమ్మాయి మా చిన్న తాతయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట. నాకు పిన్ని వరుస అవుతుంది అనమాట. ఇంకా ఇవ్వండి వెస్ట్ గోదావరి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇదంతా కూడా మనం పాలకొల్లు వెళ్ళే రూటు. ఈ రూట్ అంతా కూడా మాకు సించినాడ బ్రిడ్జ్ నుంచి ఇంకా రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందరం వెళ్తాం అన్నమాట కారులో. అమ్మగారు వాళ్ళు వాళ్ళందరూ అక్కడే అనమాట. వాళ్ళందరూ వెస్ట్ గోదావరి అనమాట. ఇంకైతే మేము పాలకొల్లు వెళ్ళి రూట్ అనమాట ఇది. కానీ మేము నరసాపురం టర్నింగ్ అయి ఇలా తిరుగుతాం అన్నమాట. ఒక సైడ్ పాలకొల్లు వెళ్తే రైట్, లెఫ్ట్ సైడ్ అయితే నరసాపురం అనమాట. ఇది నరసాపురం రోడ్డు అనమాట. నరసాపురం రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఆ క్లైమేట్ కానీ ఆ మొక్కలు అసలు రోడ్డు ఎంత బాగుంటుంది అంటే నరసాపురం అంత బాగుంటుంది. ఇదిగోండి ఇదంతా కూడా నరసాపురమే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. నేనైతే మా విజ్జు చిన్నప్పుడైతే వెళ్ళానండి. అంటే మా విజ్జుకి ఒక 7 months 8 months అలా ఉంటాయన్నమాట. 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు కూడా మేము సమ్మర్లో వెళ్ళాము. అప్పుడు జాతర టైంలో వెళ్ళామో లేకపోతే ఊరికే వెళ్ళామో గుర్తులేదు. కానీ వెళ్ళి అయితే ఒక 12 years అయితే అయిపోతుంది అనమాట. కంప్లీట్గా 12 years అయింది. మేమంతే ఎక్కువగా వెళ్ళము. ఎక్కువగా మా బావగారు వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. అత్తయ్య గారు వాళ్ళు, మా హస్బెండ్కి అయితే ఎక్కువ ఖాళీ ఉండదు తీసుకుని వెళ్ళటానికి. ఈయన ఎక్కువగా తీసుకుని వెళ్ళరు ఎక్కడికి కూడా, తక్కువ అనమాట. ఊర్లోనే ఫ్రెండ్స్ ఎక్కువ ఆయనకి. ఎక్కువ బిజినెస్ చేసి రాయపూర్లో బిజీగా ఉంటారు. ఇంక ఇక్కడ ఊరు రాగానే, ఆంధ్ర రాగానే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వన్ సర్కిల్ అలాగ ఉంటుంది అనమాట. ఖాళీ ఉండదు, ఎక్కడికైనా తీసుకెళ్ళాలని సరదాగా వెళ్దాము, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్దామని ఏమి ఉండదు. ఇంకా వచ్చేసామండి పితాని మెరక. ఇదేనండి ఇక్కడే. ఇక్కడ వెళ్ళి అమ్మవారి గుడి కూడా వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. వచ్చిన తర్వాత అదిగోండి కనిపిస్తుంది కదా అక్కడ బోర్డు, అమ్మవారి గుడి. అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా రైట్ సైడ్ లోపలికి వెళ్ళేసరికి మా అత్తయ్య గారు మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకైతే వచ్చేసాము. రాగానే ఈవిడి మా ఆడబడుచు అనమాట, మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కొడుక్కి చేశారనమాట. సో ఆవిడ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా రాగానే మాకు గారెలు, బూర్లు, డ్రింక్స్ ఇచ్చారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా తినేసి మేము బూర్లు, గారెలు తినేసి కొంచెం డ్రింక్ తాగేసి ఇక్కడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లెంత్ అయిపోతుంది. చాలా వీడియో తీసాను, చాలా వరకు కటింగ్ చేస్తానండి. ఇక్కడ చూసారా కలర్ గోలీ సోడాలు అయితే పెట్టారు. గోలీ సోడా తాగుదాం అనుకున్నాను కలర్. ముందు వచ్చిన వెంటనే వెళ్ళుంటే అంత లైన్ ఉండేది కాదు. కొంచెం అక్కడికి ఇంటికి వెళ్ళి కొంచెం టిఫిన్ అంతా తినేసి వచ్చాం కదా లోపలికి.
ఇంకోండి గుడిలోకి అయితే వచ్చేసాము లైన్లో నుంచొని. ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తాను, దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. జాజలమ్మ అమ్మవారు అనమాట, చాలా స్వచ్ఛమైన తల్లి అనేసి ఈ ఊరి వాళ్ళ నమ్మకం. ఇంకా ఇక్కడ చూడండి బాణసంచ కాలుస్తారనమాట. ఇది చేను అనమాట, పంట చేలో ఎవరికి ఎలాంటి హాని లేకుండా చేల మధ్యలో పెట్టారు. ఇక్కడ నిప్పులు గుండం కూడా తొక్కుతున్నారు. నిప్పులు గుండం తొక్కడానికి కూడా చేలోనే పెట్టారనమాట. అసలు నేను ఫస్ట్ టైం చూసాను ఇది. అత్తయ్య గారు వాళ్ళ మేనల్లుడు కొడుకు అనమాట, నాకు మేనల్లుడు వరుస అవుతారు. ఇంకా ఆయన అయితే నన్ను వీడియో తీయండి అత్తయ్య అని చెప్పేసి అంటే నేను వీడియో తీసాను అనమాట. ఇంకా బాణసంచ కాలుస్తారు ఇక్కడ, ఈ వీడియో కూడా చూసేయండి. నేనైతే డైరెక్ట్ అయితే మీకు చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. पटाखा पड़ता है कशंग देख 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 ओला चल रहा है मुझे पता नहीं कैसा वाला है उले रे अच्छा ऐसे घूमता है इधर तो मजा ले
कितना सुंदर है। वाह अरे यार వెళ్ళిపోతున్నారు ఎల్లో ఇక్కడైతే మేము ఇంకా బాణసంచ కాల్చేశారు జాతరకు కూడా అక్కడ అయిపోయిందనమాట. ఇంకా నేను వాళ్ళు అదే జాతరలో డాన్స్ చేస్తారు కదా అది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ మేము అక్కడ బాణసంచ కాలుస్తుంటే అది చూస్తూ ఉండిపోయాము. చాలా బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంటికి రాగానే ఇదిగోండి బిర్యానీ, నాటుకోడి కూర, గారెలు ఇవన్నీ అయితే పెట్టారనమాట. తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం.